అందరికీ నమస్కారాలు. ఈ రోజు వైసీపీ ప్రభుత్వం 2024 ఎలక్షన్ మేనిఫెస్టోను రిలీజ్ చేయడం జరిగింది. ఒకసారి మనం 2019లో వాళ్ళ మేనిఫెస్టోను గమనిస్తే 730 హామీలతో మేనిఫెస్టో రిలీజ్ చేశారు. వాళ్ళు 85% దానిలో ఉన్న హామీల్ని నెరవేర్చని పరిస్థితి ఉంది. మేము 90%, 95% చేశామని చెప్పని గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు. మనం ఒకసారి పరిశీలిస్తే వాళ్ళు ఎన్నో హామీలు ఇచ్చారు. వాటిలో ముఖ్యంగా పోలవరం కడతా ఉన్నారు, అమరావతి కడతా ఉన్నారు, అట్లాగే సిపిఎస్ ఉద్యోగులకు రద్దు చేస్తామని చెప్పన్నారు, స్పెషల్ కేటగిరీ స్టేటస్ దాని మీద ఫైట్ చేస్తా ఉన్నారు. ఈ 4 హామీలతో పాటు ఎన్నో హామీలు నెరవేర్చిన సందర్భం ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలని చెప్పని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఒకసారి బడ్జెట్ మనం గమనిస్తే మనకు గత 5 సంవత్సరాల్లో 12 లక్షల కోట్ల బడ్జెట్, దాంతో పాటుగా 8 లక్షల కోట్లు అప్పు తీసుకురావడం జరిగింది. మొత్తం కలిపితే 20 లక్షల కోట్లు. ఆ 20 లక్షల కోట్లలో ఒక్కసారి వైసీపీ గవర్నమెంట్ చెప్పే లెక్క ప్రకారం చూస్తే వాళ్ళ సంక్షేమ పథకాలు ఖర్చు పెట్టింది 2,75,000 కోట్లు. మిగిలిన 17,25,000 కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టారు, ఎవరికి ఇచ్చారు, ఎవరి పాకెట్లో అని చెప్పాల్సిన సందర్భం ఉంది. ఒక్కసారిగా మనం గమనిస్తే రాష్ట్రంలో వైద్య సదుపాయాలు లేవు, ఎంప్లాయీస్ కు శాలరీస్ సరైన సందర్భంలో పడని సందర్భం మనం చూస్తా ఉన్నాం, పిల్లలకు ఉద్యోగాలు లేవు, అట్లాగే రోడ్లు సరిగ్గా లేవు, ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. ఒక్కసారి గమనించాలి, చాలా మంది కొత్త భూ చట్టం తీసుకురావడానికి ట్రై చేస్తా ఉన్నారు. ఆ భూ చట్టం తీసుకొస్తే ప్రజలందరూ కూడా వాళ్ళ ఆస్తుల మీద వాళ్ళ హక్కులు కోల్పోయే పరిస్థితి ఉంది. ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాల్సిన సందర్భం వచ్చింది. ఈ ఎలక్షన్ మేనిఫెస్టోను ఒక్కసారి పరిశీలించి ఈ వైసీపీ ప్రభుత్వాన్ని తరిమి కొట్టాలని చెప్పనని రేపు మే 13 ఎలక్షన్స్ లో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ అభ్యర్థులను గెలిపించాలని చెప్పని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.